వైద్యం అనేది ప్రైవేటు పరం మాత్రమే మిగిలితే చచ్చిపోయేది పేదవాడు, నాశనం అయిపోయేది మధ్యతరగతి, సంక్షోభంలో పడేది ధనవంతుడు. కేవలం ఆ ప్రైవేటు వైద్యులు లేదా ప్రైవేటు వైద్యశాలలే బ్రతుకుతాయి. ఇది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం. ప్రైవేటు వైద్యం ఒక ఆస్పెక్ట్లో పోటీ ఉండాలి. ప్రభుత్వ వైద్యానికి ప్రైవేటు వైద్యం పోటీగా ఉండాలి. ప్రైవేటు వైద్యానికి ప్రభుత్వ వైద్యం పోటీగా ఉండాలి. రెండిటి మధ్య పోటీ వలన ప్రయోజనం ఉంటుంది. బిఎస్ఎన్ఎల్కి పోటీ లేకపోతే కనుక ఇవాళ రోజున మనకి ఈజీ రేటుకి ప్రైవేట్ ఇవి ఉండేవి కాదు. ఏది తక్కువ రేటుకే ఫోన్లు లేకపోతే అంటే ఫోన్ ఛార్జెస్ తగ్గేవి కాదు. ఒకప్పుడు బిఎస్ఎన్ఎల్ ఫుట్బాల్ ఆడుకునేది అంటే పోటీ ఉండటం వల్ల. అదే ఉట్టి బిఎస్ఎన్ఎల్ ఉన్నప్పుడు నానా తిప్పలు పెట్టేది, కనెక్షన్ ఇవ్వడం దగ్గర నుంచి ఛార్జీల దాకా. అదే ఉట్టి ప్రైవేట్ ఉంటే అప్పుడు బిఎస్ఎన్ఎల్ లేకపోతే వీళ్ళు ఇష్టం వచ్చిన ఛార్జీలు వసూలు చేస్తారు. ఇవాళ ఎయిర్టెల్లో తేడా ఉందంటే బిఎస్ఎన్ఎల్ దగ్గర తీసుకుంటాం, బిఎస్ఎన్ఎల్ దగ్గర ఎక్కువ ఉందనుకుంటే ఎయిర్టెల్ దగ్గర తీసుకుంటాం. ఇట్లాగా పోటీ అనేది ఉండాలి. స్పర్ధయా వర్ధతే విద్య అంటారు. అట్లాగే వైద్యంలో రెండు పోటీ ఉండాలి. ప్రభుత్వం ఆసుపత్రి ఉంది అన్నప్పుడు ప్రైవేట్ ఆసుపత్రి వాళ్ళు జాగ్రత్తగా ఛార్జ్ చేస్తారు. ఓన్లీ ప్రైవేట్ హాస్పిటల్ ఉందంటే అప్పుడు ప్రజలు అన్యాయం అయిపోతారు. అట్లాగే ఓన్లీ ప్రభుత్వం ఉందన్నా కష్టమే. ఎందుకంటే అక్కడ సదుపాయం సక్రమంగా లేనప్పుడు, అక్కడ ఉన్న సిబ్బంది ప్రవర్తన సక్రమంగా లేనప్పుడు నాశనం అయ్యేది సాధారణ ప్రజలు. కాబట్టి పోటీ ఉండాలి. నరేంద్ర మోడీ ఇదే సంకల్పంతో చేసుకెళ్తున్నారు. ప్రైవేట్ని నిషేధించాల, ప్రైవేటు వైద్యశాలను నిషేధించాలి, ప్రైవేటు వైద్యాన్ని నిషేధించలేదు. దాంతోపాటుగా ప్రభుత్వ దాన్ని ప్రోత్సహిస్తున్నారు. తాజాగా 5,000 మెడికల్ సీట్లు, అట్లాగే పీజీ సీట్లు పెంచడం అంటే ఆషామాషి కాదు. పీజీ సీట్లు అంటే ఇదివరకటి రోజుల్లో నాకు తెలిసినటువంటి వాళ్ళు కొంతమంది ఆ మెడికల్ కళాశాలలో పనిచేసిన వాళ్ళు చెప్పేది, రేడియాలజీ అట్లాంటి వాటికి 6 కోట్లు 7 కోట్లు, కనీసం ఫ్యాకల్టీ కూడా సరిగ్గా ఉండేది కాదు. అట్లాగే అదేది మహిళలకు సంబంధించినటువంటి కోర్సులకు కూడా 5-6 కోట్ల రూపాయలు బస్తాలలో డబ్బులు తీసుకొచ్చి బ్లాక్లో తినేస్తారు. ఫీజు ఏమో ఏది ₹1,00,000 ఉంటుంది, అసలుదేమో అక్కడ ₹1,00,000 5 కోట్లు 4 కోట్లు ఉంది. అంతంత నిలువు దోపిడీ అయితే అంతంత ఖర్చు పెట్టి చదివినటువంటి వాళ్ళు ఏం చేస్తారు, ఎక్కడ వేసుకుంటారు, ఆ తర్వాత వాళ్ళు ఎట్లా సంపాదించుకుంటారు, ఎలా సంపాదిద్దాం అనుకుంటారు. ఇది కామన్ సెన్స్. ఇప్పుడు నరేంద్ర మోడీ ఇచ్చిన మెడికల్ కళాశాలలు, ప్రభుత్వ మెడికల్ కళాశాలలు ఇస్తే దాన్ని పీపీపీ అంటున్నాం. అట్లాగే ఇప్పుడు ఒక 5,000 ఎంబీబీఎస్తో పాటుగా పీజీ సీట్లు భారీగా ఇస్తున్నారు. అవన్నా ప్రభుత్వ రంగంలో ఉంచండి. వీటిని కూడా సాధ్యమైతే ప్రభుత్వ రంగంలో ఉంచండి. ప్రభుత్వ రంగంలో ఉన్నప్పుడు మాత్రమే పేదవాడు చదువుకోగలుగుతాడు. ప్రభుత్వ రంగంలో ఉన్నప్పుడు మాత్రమే మధ్యతరగతి చదువుకోగలుగుతారు. ప్రైవేట్ రంగంలోకి వెళ్తే కేవలం అబోవ్ మిడిల్ క్లాస్ ఆస్తులు అమ్ముకుని పిల్లల్ని చదివించాలి. ధనవంతులు మాత్రమే చదివిస్తారు. ధనవంతులు మాత్రమే కనుక వైద్యులుగా ఉంటే చచ్చేది సామాన్యులు. ఇది గుర్తుపెట్టుకోవాల్సింది.